మొదలుపెట్టండి. మీరు ఇదంతా అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారో ఆ రోజుల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళండి. అది 95 సమ్మర్ టైం. నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. అప్పుడు నేను సిలికాన్ వ్యాలీలో వేరే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తూ వర్క్ చేస్తున్నాను. అదే టైంలో ఈ కంపెనీని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. గ్రాడ్యుయేట్ స్టడీస్ చేయాలా లేక ఈ కంపెనీ స్టార్ట్ చేయాలా అని డిసైడ్ చేసే టైంలో నేను కంపెనీని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. అప్పుడు నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా ఉంటే నాకు స్కాలర్షిప్ స్టైపెండ్ లాంటివి వచ్చేవి. కానీ కంపెనీ స్టార్ట్ చేయడంలో నా దగ్గర ఏమీ లేదు. నాకు ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేదు. సో మాకు తెలిసింది ఏంటంటే సిలికాన్ వ్యాలీలో అపార్ట్మెంట్ కంటే ఆఫీస్ తీసుకోవడమే చీప్ అనిపించింది. అందుకే మేము ఒక చిన్న ఆఫీస్ తీసుకున్నాము. దాని రూఫ్ లీక్ అయ్యేది. అది చాలా దారుణంగా ఉండేది. మీరు అక్కడే ఉండేవారు. అవును, నేను అక్కడే ఉండేవాడిని. YMCAలో స్నానం చేసేవాడిని. ఇది ఒక 3-4 నెలల పాటు జరిగింది. మేము ఈ ఆఫీస్ని ఎంచుకోవడానికి కారణం అది చీప్ అవ్వడమే కాకుండా అక్కడ కింద ఫ్లోర్లో ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉండేవారు. సో మేము ఫ్లోర్కి ఒక హోల్ పెట్టి డైరెక్ట్గా వాళ్ళ సర్వర్కి కనెక్ట్ అయ్యి చాలా చీప్గా ఇంటర్నెట్ వాడేవాళ్ళం. చూడండి, ఈ ఇండస్ట్రీ ఇంకా చాలా కొత్తది. ఇది ఎటు వెళ్తుందో మనకి సరిగ్గా తెలియదు. కానీ మీ దృష్టిలో ఇంటర్నెట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇంటర్నెట్ అనేది అన్ని రకాల మీడియాకి ఒక సూపర్ సెట్ అని నేను అనుకుంటున్నాను. ఇది మీడియాకి సర్వస్వం లాంటిది. అంటే ప్రింట్, బ్రాడ్కాస్ట్, బహుశా రేడియో కూడా. ఇలాంటివన్నీ ముఖ్యంగా చెప్పాలంటే అన్ని రకాల మీడియా ఇంటర్నెట్లో కలిసిపోతాయి. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటంటే ఇది ఒక మొదటి ఇంటెలిజెంట్గా ఉండే 2-way కమ్యూనికేషన్ మీడియం. కన్స్యూమర్స్ వాళ్ళకి కావాల్సింది ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే వీలుని ఇది కల్పిస్తుంది. అది రేడియో కావచ్చు, ప్రింట్ కావచ్చు, లేదా టెలివిజన్ బ్రాడ్కాస్ట్ కావచ్చు. ఏదైనా సరే ఇది ట్రెడిషనల్ మీడియా మొత్తాన్ని పూర్తిగా మార్చేస్తుంది.